బ్రేకింగ్ న్యూస్ నల్లమల అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. బ్రహ్మగిరి రేంజ్ తాటిగుండాల సెక్షన్ సమీపంలో రాజుకున్న నిప్పు క్రమంగా విస్తరిస్తోంది. తవిసిపెంట వజ్రాల మడుగు ప్రాంతాల్లోని వందల హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. హైదరాబాద్ శ్రీశైలం రహదారి నుంచి 3 కిలోమీటర్ల మేర మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు, ఫైర్ వాచర్లు, టైగర్ ట్రైకర్లు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. గడ్డి ఏపుగా పెరిగి ఉండడం, కొండలు లోయలతో కూడిన ప్రాంతం కావడంతో మంటలు అదుపు చేయడంలో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. బ్రహ్మగిరి రేంజ్ తాటిగుండాల సెక్షన్ సమీపంలో రాజుకున్న నిప్పు క్రమంగా విస్తరిస్తోంది. మనం చూస్తున్నాం, అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల అక్కడ వాళ్ళ ముందున్నటువంటి మంట అక్కడ నుంచి వాళ్ళ దూరంగా వెనకాల కూడా మనకు విజువల్స్లో మంట కనిపిస్తుంది. సో మంటను ఇప్పుడు ప్రస్తుతానికైతే అదుపు చేసే ప్రయత్నం జరుగుతోంది. మరి మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి ఉందా? పూర్తిగా మంటలు అదుపులోకి వస్తాయని చెప్తున్నారా అటవీ శాఖ అధికారులు? ఏమంటున్నారు మా ప్రతినిధి శంకర్ మరింత సమాచారం సార్. శంకర్, ఎప్పుడు నిప్పు రాజుకుంది? సో ఎప్పుడు గుర్తించారు అధికారులు? మంటలు ఆర్పే ప్రయత్నాలు ఎంతవరకు వస్తున్నాయి? వేసవి కాలానికి ముందే నల్లమల్ల అటవీ ప్రాంతంలో నిప్పు రాజుకుంది. నల్లమల్ల అటవీ బ్రహ్మగిరి రేంజ్ తాటిగుండాల సెక్షన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చిన్నగా మొదలైనటువంటి ఈ యొక్క నిప్పు కణికలు పెరిగి పెద్దవయ్యాయి. దాదాపు తవిసిపెంట, వజ్రాల మడుగు ప్రాంతాల్లో 100 హెక్టార్ల విస్తీర్ణంలో కూడా ఈ మంటలు వ్యాపిస్తూ ముందుకు వెళ్ళాయి. ఈ విషయం తెలుసుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు, ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే చీకటి పడడంతో మొత్తంగా మంటలను అదుపు చేసే ప్రయత్నంలో కొంత ఇబ్బందులు తలెత్తాయి. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు కూడా ఆ మంటలను అదుపు చేసేందుకు ఒకవైపు అటవీ శాఖ అధికారులు, మరోవైపు ఫైర్ సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్నటువంటి వాచర్లు కూడా అక్కడికి వెళ్లారు. మొత్తంగా వాటిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడ ఎక్కడైతే ఈ ప్రమాదం చోటు చేసుకుందో ఆ ప్రాంతంలో మొత్తంగా ఏపుగా పెరిగినటువంటి గడ్డి ప్రాంతాలు ఉండడం ఆ మంటలు అదుపులోకి రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. ఇది హైదరాబాద్ శ్రీశైలం రహదారి నుంచి సుమారు 3 కిలోమీటర్ల లోపల ఈ మంటలు విస్తరించినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. మొత్తంగా ఫైర్ వాచర్లు, టైగర్ ట్రాక్టర్లతో కలిపి మొత్తం 20 మందికి పైగా అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడిప్పుడే దాదాపు మరో 15 మంది కూడా ఆ ప్రాంతానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ సాయంత్రం వరకు కూడా దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఎత్తైన కొండలు, అదే విధంగా లోయలు కూడా ఉండడంతో కొంత సిబ్బంది ఆర్పే ప్రయత్నంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అందువల్లే కొంత లేట్ అవుతుందని చెప్పి కూడా డిఎఫ్ఓ ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా ఎప్పుడైనా సరే వేసవి ప్రాంతం వేసవి కాలం సమీపిస్తుండటంతో ఆ టైంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సీజన్ కు సంబంధించి మొదటగా జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంతో ప్రాథమికంగా ఏం అంచనా వేస్తున్నారు శంకర్? ఇప్పుడు ఆ అగ్ని రాజుకోవడానికి కారణం ఏంటని చెప్తున్నారు? ఎవరన్నా అంటే మానవ తప్పిదమా? ఎవరన్నా అంటే అడవుల్లో సంచరిస్తూ ఉంటారా? వాళ్ళ దగ్గర నుంచి జరిగినటువంటి పొరపాట, లేకపోతే న్యాచురల్గానే అగ్గి రాజుకున్నటువంటి పరిస్థితి ఉందా? ఏం అంచనా వేస్తున్నారు? రాజేష్, ఎందుకంటే నల్లమల అటవీ ప్రాంతం కూడా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తాయి. ఇదే క్రమంలో గత సంవత్సరం క్రితం నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. అంటే లోపలికి వెళ్లే ముందు తనిఖీలు చేస్తున్నారు. ఎవరు కూడా రోడ్ల పక్కన వంటలు చేసుకోవడం కానీ, అగ్నికి సంబంధించినటువంటి కారణమయ్యే వస్తువులను ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. కానీ పూర్తిగా దీని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. మొత్తంగా ఇది సహజంగా ఏర్పడి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో నివేదిక రావాల్సింది. దీనికి సంబంధించి ఇప్పటికే వందల సంఖ్యల హెక్టార్లలో కూడా ఈ యొక్క అటవీ కాలిపోతుంది. కాబట్టి పూర్తిగా దీన్ని అదుపులోకి తెస్తే కొంత కాపాడుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ చాలా రకాలైనటువంటి యోగ్యంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వాటి ఉనికికే ప్రమాదం అని చెప్పి కూడా కొంత చర్చ నడుస్తుంది. ఏదేమైనా సాయంత్రంలోగా దీన్ని ఒక అదుపులోకి తెస్తామని చెప్తున్నప్పటికీ మరి ఆ మంటలు అదుపులోకి వస్తాయా, దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్తారు అటవీ శాఖ అధికారులని మాత్రం తెలియాల్సి ఉంది. రాజేష్, శంకర్, అయితే మనకు కనిపిస్తున్న విజువల్స్ బట్టి చూస్తే కింద ఉన్నటువంటి గడ్డి ఎక్కువగా కాలిపోయినట్టు కనబడుతుంది. అంటే చెట్లు ఎఫెక్ట్ అయ్యాయా? చెట్లకు మంటలు అంటుకున్నట్టుగా అయితే కనిపిస్తోంది. అంటే ముందైతే ఆ కింద ఉన్న గడ్డి వరకే చాలా వరకు ఎక్కువగా కాలిపోతుంది. దాన్నే ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. చెట్లకు కూడా అంటుకున్నట్టుగా తెలుస్తోందా? ఎస్ రాజేష్, ఎందుకంటే
ఎప్పుడైనా సరే ఈ పులుల గణనకు సంబంధించి టీం అంతా కూడా పనిచేసిన క్రమంలో ఎక్కడైతే అంటే శాకాహార జంతువులకు గడ్డి ఆవాసాలను ఎక్కువ పెంచాలనో ఆ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది, సెంట్రల్ గవర్నమెంట్. ఇదే క్రమంలో వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఫలించడంతో అక్కడ పెద్దగా ఏపుగా గడ్డి పెరగడం ఇదంతా కూడా దట్టంగా అలుముకుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎప్పుడు మంటలు చెలరేగినా చుట్టూ ఉన్నటువంటి చెట్లకు కూడా పూర్తిగా ఈ యొక్క అగ్గి రాజుకుంటుంది. మొత్తంగా గడ్డిని అంటే ఏపుగా పెరిగినటువంటి గడ్డి ప్రాంతాలను చల్లబరిచినప్పటికీ ఈ చెట్లను అంటుకొని అవి పెద్ద ఎత్తున మండుతూ ఉండడం, ఆ చెట్లు ఆరిపోవడానికి ఆ నిప్పులు ఆరిపోవడానికి కూడా దాదాపు 2 నుంచి 3 రోజులు పట్టే అవకాశం కనిపిస్తుంది. అక్కడక్కడ చాలా చెట్లు కూడా ధ్వంసమైనట్టున్నాయి. ఎందుకంటే అక్కడ చాలా వనమూలికలకు సంబంధించినటువంటి చాలా చెట్లు కూడా ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. ఇదే క్రమంలో మొత్తంగా దీని మీద అయితే చాలా సీరియస్ గానే వర్క్ చేస్తున్నారు. ఇప్పటికీ మరికొద్దిసేపటి ముందే కూడా కొద్దిసేపు క్రితమే కొంత 15 మందితో కూడినటువంటి ఒక బృందం కూడా అక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించి మరికొంత అప్డేట్ రావాల్సింది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళినటువంటి ప్రాంతంలో ఎక్కడ కూడా నెట్వర్క్ ప్రాంతం కాదు అది. అక్కడ ఏం జరుగుతుందనేది మాత్రం సమాచార లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ వస్తుంది. అవును శంకర్, గడ్డి అంటుకుందంటే గడ్డి నుంచి చెట్లకు ఆ మంటలు అంటుకోవడానికి ఒక నిమిషాలు సరిపోతుంది. సో వాస్తవానికి చాలా దట్టంగా మనకు చెట్లు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ గడ్డి మంట వండి ఆ చెట్లకు కూడా చాలా చోట్ల వ్యాపించే ఉంటుంది. సరే, ఎనీవే సాయంత్రం కల్లా మంటల అదుపులోకి రావచ్చని ఆశించవచ్చా? చూసే రాజేష్, సేమ్ ఇలాంటి ఒక సంఘటన రిపీట్ అయింది. దాదాపు వందల సంఖ్యలో సేమ్ ఇదే విధంగా కొన్ని హెక్టార్లంతా కూడా బూడిద అయిపోయాయి. అప్పుడు మంటల అదుపులోకి రావడానికి దాదాపు వారం పట్టింది. అంటే ఆ చెట్లకు ఒక్కసారి మంటలు వ్యాపిస్తే గనక అది పూర్తిగా కంట్రోల్ రావడం చాలా, అవన్నీ కూడా బలమైనటువంటి దృఢమైనటువంటి చెట్లు. ఒకసారి అవి అంటుకున్నాయంటే మాత్రం అవి చల్లారడానికి 5 నుంచి 6 రోజులుగా పడుతుందని చెప్పి కూడా గతంలోనే అటవీ శాఖ అధికారులు చెప్పారు. దానికి సంబంధించి పూర్తిగా ఎక్విప్మెంట్స్ తీసుకున్నారు వాళ్ళంటే ఈ యొక్క మంటలను అదుపులోకి తేవడానికి ఫైర్ కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు. అదే విధంగా వాళ్ళకంతా కూడా దీని మీద కొంత శిక్షణ ఇస్తారు. ఇదే క్రమంలో వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సాయంత్రం వరకు ఏం జరగబోతుంది, మంటలను ఏ విధంగా అదుపులోకి తెస్తారని మాత్రం వేచి చూడాల్సిన సిచ్యువేషన్ ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ శంకర్ గౌడ్. నల్లమల అటవీ ప్రాంతంలో అగ్గి రాజుకుంది. దాదాపుగా చాలా ఒక హెక్టార్ల కొద్ది వందల హెక్టార్లలో అక్కడ గడ్డి మొత్తం పూర్తిగా అగ్నికి ఆవుతైంది. చాలా వరకు చెట్లు కూడా ఎఫెక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. మంటల్ని అదుపు చేసే ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి.